హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సరే, మన ప్రేక్షకుల కోసం ఏం హోమ్ రెమెడీ చేసి చూపించబోతున్నారు? స్పెషలీ యాక్చువల్లీ ఎక్కువ మంది ఇప్పుడు జనాలు హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు. అవును. హెయిర్ బ్రోకన్ హెయిర్తో సఫర్ అవుతున్నారు. అండ్ హెయిర్ కొంతమందికి సన్నగా అయిపోతుంది. అండ్ కొంతమందికు లైక్ ప్రీమేచ్యూర్ హెయిర్ గ్లే డెవలప్ అయిపోతుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ ఏజ్ వచ్చినప్పుడు కాదు, ఏజ్కి ముందే సపోజ్ యు ఆర్ బిలో 40 years ఆఫ్ ఏజ్ అండ్ అప్పుడు కూడా మీకు హెయిర్స్ అన్ని వైట్ అయిపోతుంది. సో ఇప్పుడు దట్ ఈస్ ద కేస్, అప్పుడు ఈ రెమెడీ మీరు యూజ్ చేయొచ్చు అండ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫైనలీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ గ్రే మనకు ఎందుకు వస్తుంది. ఓకే, సో యాక్చువల్లీ నార్మల్గా మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ సైన్స్, అక్కడ సైన్స్ పరంగా మనం చూస్తే ఏమవుతుందంటే లైక్ దెర్ ఆర్ సడన్ సెల్స్, సో దట్ ఈస్ కాల్డ్ మెలానోసైట్స్. మెలానోసైట్స్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ ద రూట్ ఆఫ్ ద హెయిర్. ఓకే, మనకు హెయిర్ రూట్లు నార్మల్గా రూట్ దగ్గర ఉంటుంది అనమాట. అండ్ ఈ మెలానోసైట్ సెల్స్ ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా మెలానిన్ అనే హార్మోన్ మనకు సిక్రెషన్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఈ మెలానోసైట్ సెల్స్ మన బాడీలో పాడైంది అనుకో, లేకపోతే ఈ మెలానిన్ హార్మోన్ మన బాడీలో ఏదో ఒక విధానం మనకు తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్ ద హెయిర్, ఇట్ అఫెక్ట్ ద స్కిన్, ఇట్ అఫెక్ట్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. సో దాంతో ఏమవుతుంది, ఆటోమేటికలీ మనకు హెయిర్స్ అన్ని గ్రే కలర్లో, గ్రే అంటే దట్ ఈస్ యాక్చువల్లీ వైట్ హెయిర్ అని మనం చెప్పొచ్చు. బట్ బికాజ్ ఇట్ జనరల్లీ హ్యాపెన్స్ ఇన్ ద యంగ్ ఏజ్ అదర్వైజ్ మిడిల్ ఏజ్ ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం నార్మలీ మెడికల్ లాంగ్వేజ్లో మనం గ్రే హెయిర్ అని చెప్తున్నాం. సో ఈ గ్రే హెయిర్కు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ మనం చెప్పొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ మనం చూడాలి ఏంటంటే ఈ మెలానిన్ సిక్రేషన్ మనకు జరగాలంటే ఏం చేయాలి మనం. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆన్ ద హెయిర్. బట్ మనం రూట్ గురించి కూడా ఆలోచించాలి. సో రూట్ కాజ్ ఆలోచించి ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ దెన్ బోత్ ద థింగ్స్ విల్ బి డన్. మీన్స్ పైన మీకు హెయిర్స్ కూడా వైట్ అవ్వడం మొదలు పెడతాయి అండ్ దాంతో పట్టి రూట్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ మీకు మెలానిన్ సిక్రేషన్ ఇన్ కేస్ లాస్ అయిందంటే అది కూడా రికవర్ అవుతుంది. ఓకే, సో దానిలో యాక్చువల్గా నేను చెప్తాను ఏంటంటే జెబరాండి. ఓకే, జెబరాండి ఆకు ఎక్కడైనా ఉంటే మీరు ఆకు తీసుకొని నార్మల్గా మీరు కషాయంలో తయారు చేసి మీరు తాగొచ్చు. ఓకే, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, జెబరాండి పౌడర్ లేకపోతే జెబరాండిది ఏమైనా టానిక్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫర్ 3 months. Okay, so completely you will get the recovery from all this purpose. Like maybe your melanin secretion is low, దానికి కూడా పనికి వస్తుంది. It improves the melanin secretion and melanocytes కి డెవలప్ చేస్తాయి. ఓకే, సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ ద రూట్ కాజ్ యాక్చువల్లీ. సో దీంతో బట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్చువల్లీ అప్లికేషన్స్ ఆన్ ద హెయిర్. ఈ అప్లికేషన్ మనం అప్లై చేయాలి. సపోజ్ ఇమ్మీడియట్ మనకు ఉన్న తెల్ల జుట్లు మొత్తం నల్లగా అయిపోవాలంటే మనం ఇది అప్లై చేయాలి. లేకపోతే సపోజ్ మనకు టైం ఉంది, టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఇది అప్లై చేయకపోయినా పర్వాలేదు, వీ హ్యావ్ టు యూజ్ దట్ జెబరాండి. ఓకే, జెబరాండి ఎప్పుడైనా సరే డైలీ బేసిస్ మనం యూజ్ చేస్తే మనకు ఇమ్మీడియట్లీ మనకు హెయిర్స్కు డెవలప్ చేయడం మొదలు పెడతాయి అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months ఆఫ్ టైం సో కంప్లీట్గా రికవరీ వచ్చేస్తాయి. ఓకే, అండ్ I'll show you. దీనిలో యాక్చువల్లీ వన్ ఈజ్ ద ఆయిల్. ఓకే, దిస్ వన్ ఆవాల నూనె యాక్చువల్లీ మనం తీసుకోవాల్సింది. అండ్ వీ మస్ట్ టేక్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్. మనం నార్మల్లీ ఈ ఆవాల నూనె తీసుకుంటే పనికి రాదు. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ లేకపోతే మనకు గానుగ నూనె కానీ తీసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 టర్మరిక్ పౌడర్. ఓకే, టర్మరిక్ పౌడర్ మనం రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవాలి. ఒకరు ఇన్ కేస్ జెంట్స్ అనుకో, జెంట్స్కు మనకు తక్కువ యూజ్ చేస్తే కూడా సరిపోతాయి. సో దాన్ని బట్టి మనకు యావరేజ్గా ఒక 2 spoons మనం తీసుకోవాలి. ఓకే, 2 spoons ఫర్ ద జెంట్స్. ఫర్ ద లేడీస్ వాళ్ళకు హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు కొంచెం క్వాంటిటీ మనం ఎక్కువగా తీసుకోవాలి, డబుల్ క్వాంటిటీ తీసుకోండి. ఓకే, సో దాంతో బట్టి మనకు ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండ్ అలాంగ్ విత్ దట్ కాఫీ పొడి.
ఓకే కాఫీ పొడి ఎనీ సైడ్ ఆఫ్ కాఫీ పొడి తీసుకోవచ్చు బట్ ఆర్గానిక్ తీసుకుంటే మంచిది ఓకే స్టార్ట్ Okay. చేద్దాం Yeah. సార్ ప్రాసెస్. We'll start it. And better if you are using the iron pan, here we are using the steel, but steel also equal to iron only, but the best ఏంటంటే మీరు iron pan యూజ్ చేయండి. Okay. So even though dosa pan which you are using, even that ఆ pan కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దానికి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఫైనలీ ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ద ఆయిల్. ఓకే సపోజ్ ఒకరు జెంట్స్ అనుకోండి, వాళ్ళకు ఈ టైప్ స్పూన్ తీసుకుంటే 2 చెంచా ఎనఫ్, 2 స్పూన్స్. ఓకే 2 స్పూన్స్ ఆయిల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, 2 స్పూన్స్ మనం తీసుకున్నాం. ఓకే అండ్ దాంతో బట్టి వీ హ్యావ్ టు యాడ్ దిస్ కాఫీ పొడి. ఓకే టర్మరిక్ పౌడర్ ఫస్ట్ యాడ్ చేసేసి వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. యాక్చువల్లీ మీరు ఎప్పుడు వరకు మిక్స్ చేయాలంటే ఎప్పుడు వరకు కంప్లీట్గా బ్లాక్ అవ్వలే. ఓకే ఓకే అంటే పౌడర్ బ్లాక్ అవ్వలే సార్. ఈ ఆయిల్తో పాటు ఇది బ్లాక్ అయిపోవాలి, ఓకే అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ వీ కెన్ పుట్ ఇన్ ద ఈవెన్ హై ఫ్లేమ్ ఆల్సో, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎల్లోయిస్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తున్నారు, ఎక్కువసేపు వాళ్ళ బాయిల్ చేయట్లేదు. సో ఎట్లా కాకుండా ఇది బాగా ఫ్రై అవ్వాలి దీనిలో. ఓకేనా సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ బ్లాక్. ఓకే ఈ బ్లాక్ కలర్కు వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు కాఫీ పొడి వేయాలి. ఓకే ఓకే సో ఓకే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ బ్లాక్. సో మనం యాడ్ చేయొచ్చు కాఫీ పొడి. ఓకే యాడ్ చేసేసిన తర్వాత వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ప్రాపర్లీ. ఓకే దీనిలో బాగా కలిసిపోవాలి అది. ఓకే అప్పుడు వరకు మనం మిక్స్ చేయాలి. ఓకే అంటే కొంచెం హై ఫ్లేమ్ ఫస్ట్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో కూడా పెట్టవచ్చు. ఓకే ఓకే సో నౌ ఇట్ ఈస్ బికమింగ్ బ్లాక్. ఓకే ఈ క్యాప్సూల్స్ ఎప్పుడు వేయాలి సార్? యా ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆపేయాలి. ఓకే ఆపేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్స్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఇన్ ఏ స్టీల్ పాట్. లేకపోతే ఎలాగే దీనిలో కూడా మీరు ఉంచేయచ్చు, బట్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఓకే జస్ట్ చెప్పేస్తున్నాను, ఇది కంప్లీట్గా కొంచెం గొరొచ్చుగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా, గొరొచ్చు ఉన్నప్పుడు అప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనం యాడ్ చేయాలి. 2 క్యాప్సూల్ ఫర్ 1 పర్సన్. సో లైక్ దట్ మీకు ఎంతమందికి కావాలి అన్ని క్యాప్సూల్స్ అండ్ ఈ పౌడర్స్ కూడా ఆ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. సో యావరేజ్గా నేను చెప్పాను. ఓకే అండ్ ఇది యాడ్ చేసేసిన తర్వాత యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ అనదర్ 5 minutes. యాడ్ చేసాక విటమిన్ క్యాప్సూల్స్ 5 minutes మీరు కంప్లీట్గా ఉంచేసండి. విటమిన్ క్యాప్సూల్స్ యాడ్ చేసిన తర్వాత 5 minutes ఉంచేసి తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై ఆన్ ద హెయిర్. అప్పుడు వరకు కంప్లీట్గా చల్ల అయినట్టే మీరు చూసుకోవాలి. ఇన్ కేస్ అవ్వలేదు అంటే కొంచెం ఆగాలి. 5 minutes అంటే ఎగ్జాక్ట్లీ 5 minutes అని కాదు. సో ఇది మీరు చూసుకోవాల్సింది, లేకపోతే ఏమవుతుంది హెయిర్ ఊడిపోవడం, హెయిర్ పాడవడం కూడా అవకాశం ఉంది. ఓకే అది చల్లగా అవ్వకపోతే. ఓకే సో కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఇది రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు వేసేయండి మీరు కొంచెం. వీ హ్యావ్ టు యాక్చువల్లీ కట్ ఇట్, దట్ ఈస్ సబ్జెల్స్ కదా. సో మనం కొంచెం కట్ చేసేసి దీనిలో వేయాలి. ఓకే 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 సో ఫైన్. అలాగే ఈ క్యాప్సూల్స్ అన్ని వేసేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇది నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. లూకమ్ ఉంటే కూడా పర్వాలేదు, పూర్తిగా నార్మల్ అయిపోవాలి. పూర్తిగా నార్మల్ అయిపోయిన తర్వాత వేడి ఉండకూడదు యాక్చువల్గా. అప్పుడు మనం హెయిర్స్కు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 1 hour మనం ఉంచాలి. 1 hour ఉంచేసిన తర్వాత యూ కెన్ వాష్ ఇట్ విత్ ద నార్మల్ వాటర్, ఈవెన్ యూ కెన్ వాష్ ఇట్ విత్ ద షాంపూ, ఇబ్బంది ఏం లేదు. ఎలా కావాలంటే ఎలా మీరు వాష్ చేయొచ్చు, బట్ 1 hour ఉంచాలి. మీరు టైం చూడాలి అప్పుడు. ఓకే సో దిస్ ద థింగ్ ఈజ్ రెడీ అండ్ ఐల్ షో యూ లైక్ హౌ ఇట్ లుక్స్. సో ఐ am adding this now. Okay. Normally
బ్లాక్ కలర్కు వచ్చేయాలి. సో దిస్ ఈజ్ బికమ్ ఏ కంప్లీట్లీ న్యాచురల్ హెయిర్ డై మనం చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ మనం న్యాచురల్ హెయిర్ కలర్ అని చెప్పొచ్చు. నౌ కంప్లీట్గా చల్లగిన తర్వాత మీరు అప్లై చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ యూ సీ హౌ ద కలర్ ఈజ్. సో లైక్ దిస్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టెంపరీ కలర్ పర్పస్. అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా కాదు, యాక్చువల్లీ చిన్న పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ వాళ్ళు డైలీ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ బిఫోర్ ద బాత్, ఓకే, డైలీ యూజ్ చేయొచ్చు. అండ్ వెన్ దే ఆర్ గెటింగ్ ద సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అప్పుడు వరకు ఆపేయచ్చు, ఆ తర్వాత ఆపేయచ్చు. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 months. కొంతమందికి 2 months పడుతుంది, కొంతమందికి 3 months పడుతుంది. అండ్ ఫర్ ద సెక్ ఆఫ్ ఇంటర్నల్ క్యూరింగ్ మనం చూస్తే అప్పుడు జబరాండి ఈజ్ మస్ట్. సో జబరాండి మనం ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఎనీ అదర్ ప్లేసెస్, నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు నా దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు. సో జబరాండి ఈజ్ అవైలబుల్ విత్ మీ. సో యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. జస్ట్ అప్లికేషన్స్ చేస్తే కూడా జబరాండి అప్లికేషన్స్ కూడా ఓకే. అండ్ దాంతో పాటు ఇంటర్నల్గా ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఓకే, సో అది ఎవరి బాడీని బట్టి మీరు ఒకసారి టెస్ట్ చేయించుకున్న కన్సల్ట్ అయినా తెలుస్తుంది, అంటే మన బాడీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మరి ఒక ఆయిల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ రిజల్ట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.